పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం. ఇక్కడికి రోజు వేల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు వస్తూ ఉంటారు. బ్రిడ్జి సెంటర్లో బస్సు దిగగానే భక్తులు కాలినడకన కరకట్ట కింది మార్గం నుండి రామాలయానికి పయనిస్తూ ఉంటారు. ఈ వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా భక్తుల సంఖ్య మరింత పెరుగుతోంది. భద్రాచలంలో ఎండవేడి 42 డిగ్రీల వరకు ఉండటంతో దాహార్తి తీర్చుకోవడానికి భక్తులు మంచినీటి కోసం వెతుకులాడతారు. కరకట్ట మార్గంలో ఎటువంటి దుకాణాలు ఉండని కారణంగా భద్రాచలం గ్రామ పంచాయతీ వారు బ్రిడ్జి సెంటర్ నుంచి రామాలయానికి చేరుకునే వరకు వరుసగా 3 చోట్ల భక్తుల సౌకర్యార్థం చల్లని మంచినీరు అందించాలని మంచినీటి ఫ్రిడ్జ్లను గత 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. చూడు వస్తూనే ఉంది.